హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. రేపు శుక్రవారం, అలానే మహాశివరాత్రి కూడా. అయితే రేపు శుక్రవారం మహాశివరాత్రి సిద్ధియోగం శివయోగంతో కలిసి వస్తున్నటువంటి అద్భుతమైన రోజు. 349 సంవత్సరాలకు వచ్చిన యోగాలు మళ్ళీ ఈ శివరాత్రి రోజు రానున్నవి. ఇలాంటి శక్తివంతమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి రోజున కేవలం ఈ చెట్టును తాకితే చాలు, ఒక్క నిమిషంలోనే మీ దరిద్రాలు, కోటి పాపాలు, తెలిసి తెలియక చేసిన పాపాలు, జన్మ జన్మల దరిద్రాలు, అలానే శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాలు అన్నీ కూడా తొలగిపోతాయి. జాతకంలో ఉండే చెడు శక్తులు, గ్రహాల యొక్క ప్రభావం, చెడు ప్రభావం అంతా కూడా తొలగిపోయి గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలిస్తాయి. జీవితంలో డబ్బుకి, ధనానికి, ధాన్యానికి లోటు లేకుండా ఆనందంగా కుటుంబ సమేతంగా కలిసికట్టుగా ఎప్పుడూ కూడా జీవితంలో ఎటువంటి గొడవలు లేకుండా మీరు జీవించగలుగుతారు. కృష్ణ చతుర్థి మహాశివరాత్రి పర్వదినం సృష్టి ప్రారంభంలో ఈరోజు మధ్యరాత్రి వేళ బోలా శంకరుడు, శంకర భగవానుడు బ్రహ్మ నుండి రుద్ర రూపంలో అవతరించాడని చెప్తున్నాయి పురాణాలు. అలానే సృష్టి భయవేళ ప్రదోష సమయంలో శివుడు తాండవం చేస్తూ 3 నేత్రాల జ్వాలంలో బ్రహ్మాండాన్ని చూపిస్తూ ఆనాటి నుండి బ్రహ్మాండం మొదలైనటువంటి సృష్టి మొదలైనట్టు మనకు పురాణాలు చెప్తున్నాయి. అయితే దీనినే మనం మహాశివరాత్రి, కాలరాత్రి అంటాము. ఇక ఈ మహాశివరాత్రి రోజున మరి మనం ఏ చెట్టుని తాకితే ఎలాంటి పుణ్యం కలుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ శివరాత్రి రోజున ఉపవాసం, జాగరణ ఎలా చేయాలో కూడా తెలుసుకుందాం. త్రిలోక సుందరి అయినటువంటి శీలావతి ప్రధానం గౌరిని అర్ధాంగిని చేసుకున్న శివుడు భూత ప్రేత పిశాచుల మధ్య ఉంటాడు. స్వామి రూపం చాలా విచిత్రంగా ఉంటుంది. శరీరంపై భస్మంతో పాటు మెడలో సర్పాల హారాలు, కంఠంలో విషం, జడలో గంగను స్వీకరించిన శివుడు తన భక్తులకు ఏ కష్టాలు, ఆపదలు రాకుండా చూస్తాడు. అంతా శుభమే కలిగిస్తాడు. సిరి సంపదల వర్షాన్ని కురిపిస్తాడు. ధనధాన్యాలను ప్రసాదిస్తాడు పరమశివుడు. అంతేకాదు, కాలానికి కాలుడు, దేవతలకు దేవుడు, మహదేవుడు అయిన ఆ పరమశివుణ్ణి ఈ శివరాత్రి రోజు వ్రతం చేసిన, అంటే శివ వ్రతం చేసిన విశేషమైనటువంటి పర్వదినాన ఈ వ్రతాన్ని చేస్తే మహాపుణ్యం కలుగుతుంది. ఈ వ్రతాన్ని బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, స్త్రీలు, పురుషులు, బాలురు, వృద్ధులు ఎవరైనా సరే ఆచరించవచ్చునని మనకు పురాణాలు వివరిస్తున్నాయి. శివరాత్రి రోజు సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి. అంటే రేపు శుక్రవారం మహాశివరాత్రి రోజు సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి. ముంగిళ్ళలో మంచి మంచి ముగ్గులు, అంటే అందమైన రంగవల్లికలను, అంటే ముగ్గులను పెట్టాలి. అలానే వ్రతం చేయాలి అనుకునేవారు వ్రత పుష్పాలను, అందమైనటువంటి వస్త్రాలతో మండపం అలంకరించుకోవాలి. ఇక వేదికపై కలశం స్నానం చేయాలి. గౌరీ శంకరులను, సర్వ ముహూర్తాలను వెండి నందిని స్థాపించాలి. బంగారంతో శివలింగం చేయకపోతే మట్టితోనైనా సరే శివలింగం తయారు చేయాలి. కలశాన్ని నీటితో నింపాలి. కుంకుమ, బియ్యం, తమలపాకులు, వత్తులు, లవంగాలు, యాలకులు, గంధం, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, తామర గింజల మాల, జిల్లేడు, బిల్వ పత్రాలను శివుడికి సమర్పించాలి. పూజ చేయాలి. రాత్రి జాగరణ చేసి రుద్రాభిషేకం చేయడం కానీ, బ్రాహ్మణుల చేత శివస్థుతి చేయించి వినడం కానీ చేయాలి. ఇలా చేస్తే మీ యొక్క కష్టాలన్నీ తొలగిపోయి కూటికి లేని వారు కూడా కోటీశ్వరులుగా మారిపోతారు. అలానే జాగరణలో శివునికి 4 సార్లు హారతి ఇవ్వడం అత్యంత అవసరం. పురాణాల ప్రకారం శివుడిని పారాయణం చేస్తూ ఉండాలి. శివ పారాయణం చేయాలి. మరుసటి రోజు జొన్నలు, నువ్వులు, పరమాన్నం, బిల్వ పత్రాలతో
హెరిమం చేయాలి. బ్రాహ్మణులు భోజనం పెట్టాలి. బ్రాహ్మణులకు మనస్పూర్వకంగా విధి విధానంగా వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి శివుడు అపారమైనటువంటి సంపదలు ఇస్తాడు. అంతేకాదు శంకరునికి సమర్పించిన నైవేద్యం తినడం నిషిద్ధం. ఈ నైవేద్యాన్ని తిన్నవారు నరక బాధలను అనుభవిస్తారు. ఈ కష్టం నివారణకై శివరూపం వద్ద సాలగ్రామాన్ని పెట్టాలి. సాలగ్రామం అనేది ఒక నల్లటి రాయి. సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపం సాలగ్రామం. అయితే అనివార్యముగా శివమూర్తి దగ్గర సాలగ్రామాన్ని పెడితే నైవేద్యం తినడంలో తప్పు లేదని మనకు పురాణాలు వివరిస్తున్నాయి. ఇక మహాశివరాత్రి రోజున ఏ చెట్టును తాకాలో తెలుసుకుందాం. ముఖ్యంగా శివరాత్రి రోజున తప్పకుండా వీలుంటే గంగా నది స్నానం ఆచరించండి. అలానే ఆ రోజు పరిశుభ్రమైనటువంటి ఉతికినటువంటి మంచి పట్టుబట్టలు లేదా ఆకుపచ్చ రంగులో ఉండే బట్టలు లేదా పసుపు రంగులో ఉండే బట్టలను వేసుకోవాలి. ఆ రోజు ఆడవారు కూడా శుభప్రదమైనటువంటి రంగులో ఉండే గాజులను మాత్రమే ధరించాలి. అత్యంత భక్తితో నిర్మలమైన మనసుతో పూజించాలి. ఆ రోజు మీరు కేవలం ఒక బండను తీసుకొని శివుని రూపంగా అంటే తలుచుకొని ఆ రాయికి మీరు అభిషేకం చేసిన కైలాసంలో ఉన్న పరమశివుడు మీపై వరాల వర్షాన్ని కురిపిస్తాడు. ఇక అత్యంత అద్భుతమైనటువంటి మహాశివరాత్రి రోజున ఖచ్చితంగా ఏ గుడి అయినా అంటే శివాలయం ఏ చిన్నదైనా పెద్దదైనా ప్రతి ఒక్క శివుడి దగ్గర చాలా హంగామా హడావిడిగా ఉంటుంది. పూజలతో భక్తులు హోరెత్తుతూ ఉంటారు. అంతేకాదు పూజలు హోమాలు ఆ రోజంతా కూడా ఎంతో సందడిగా గడిచిపోతూ ఉంటుంది. అలాంటిది ఈ శివరాత్రి అనేది సిద్ధియోగం శివయోగంతో వచ్చింది. ఎంతటి దరిద్ర జాతకులు అయినా సరే వారి జాతకం మార్చుకొని అదృష్ట యోగాన్ని పొందే రోజు ఈ శివరాత్రి. అయితే ఈ శివరాత్రి రోజు పరమశివునికి ఒక రుద్రాక్షను సమర్పించినా సరే ఎంతో మంచి పుణ్యఫలం లభిస్తుంది. రుద్రాక్ష అయినా డమరుకం అయినా త్రిశూలం పరమశివునికి అత్యంత ప్రీతికరం. వీటితో పాటు చిటికెడు విభూతిని సమర్పించాలి. అలానే వీటిలో ఏ ఒక్క వస్తువుని ఇంటికి తెచ్చుకున్నా మీరు సాక్షాత్తు పరమశివుణ్ణి ఇంట్లోకి తెచ్చుకున్నట్లే. రేపు శివరాత్రి రోజు వీటిలో ఏ వస్తువు తెచ్చుకునే వీలున్నా ఖచ్చితంగా తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. అలానే రేపు స్వామివారికి ఖచ్చితంగా బిల్వ దళాన్ని సమర్పించండి. దానితో పాటు తమలపాకులను పూజలో పెట్టండి. ఇక అదేవిధంగా పరమశివుణ్ణి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి రేపు బిల్వ దళానికి నీళ్లను పోయాలి. అంటే బిల్వ చెట్టు మారేడు చెట్టు ఉంటుంది కదా, మారేడు చెట్టుకి నీరుని సమర్పించి మారేడు చెట్టు కింద ఒక దీపాన్ని వెలిగించి మారేడు చెట్టుని తాకి వచ్చినా సరే మీ యొక్క జన్మ జన్మల దరిద్రాలు బాధలు తొలగిపోతాయి. మారేడు చెట్టులో శివ పార్వతులు ఇద్దరూ ఉంటారు. మారేడు చెట్టు అంటే లక్ష్మీదేవికి కూడా చాలా చాలా ఇష్టం. అందుకే శుక్రవారంతో రెండు అద్భుతమైన యోగాలతో కలిసి వస్తున్నటువంటి రేపు మహాశివరాత్రి రోజున మర్చిపోకుండా బిల్వ చెట్టుని తాకిరండి. ఈ బిల్వ చెట్టుని తాకడంలో రేపు అత్యంత శక్తి కలుగుతుంది. అంటే మీలో ఉన్న నెగిటివిటీ పూర్తిగా తొలగిపోతుంది. దుష్ట శక్తుల ప్రభావాలు తొలగిపోతాయి. మీకు సంపాదన ఆపుకునే ఏవైతే దుష్ట శక్తులు ఉన్నాయో ఆ దుష్ట శక్తుల ప్రభావం తొలగిపోయి డబ్బు అనేది వస్తుంది. సంపాదించే మార్గాలు కనిపిస్తాయి కూడా ఉంటాయి. ఇక బిల్వ చెట్టుకి చాలా శక్తులు కూడా ఉంటాయి. బిల్వ చెట్టుకి రేపు ముఖ్యంగా శివ పార్వతి యొక్క నిండు అనుగ్రహం అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు బిల్వ చెట్టుని తాకిరండి. బిల్వదళం లేనిదే శివ పూజ సంపూర్ణం కూడా కాదు. అలానే రేపు పరమశివుడికి 7 ఉమ్మెత్త పూలను అలానే మంచి సువాసనతో ఉండే విరజాజులు సన్నజాజులు మల్లె పూలతో స్వామివారిని అభిషేకించండి. ఇలా చేస్తే మీ యొక్క కష్టాలు అన్నీ తొలగిపోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. అలానే ఒక్క పుణ్య నదిలో స్నానం చేసిన
కోటి పుణ్య నదులలో స్నానం చేసిన పుణ్య ఫలితమైతే లభిస్తుంది. తెలుసుకున్నారు కదా. రేపు శుక్రవారం రోజు మహాశివరాత్రి రోజు ఏ చెట్టుని తాకడం వల్ల ఎలాంటి ఫలితాలు లభిస్తాయి అని. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి. ధన్యవాదాలు. ఓం నమః శివాయ.